హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీజే నిఖిల్ మార్టిన్. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఒఫీషియల్ వెబ్సైట్ www.djnikhilmartin.in. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మన ట్యుటోరియల్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తెలిసినట్లే ఉంటుంది, కానీ నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఐ హోప్ దిస్ ట్యుటోరియల్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ FL Studio అంటే ఐడియా ఉంటుంది, కానీ కొత్తగా రీమిక్స్ చేస్తున్న వాళ్ళకి ఒక చిన్న FL Studio ఇంట్రడక్షన్. FL Studio అంటే ఫ్రూటీ లూప్స్. ఇది ఒక DAW సాఫ్ట్వేర్. DAW అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్. FL Studio కాకుండా వేరే DAW సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, సచ్ యాజ్ క్యూబేస్, ఏబుల్టోన్, ప్రో టూల్స్ ఎక్సెట్రా. ఈ సాఫ్ట్వేర్స్లో కూడా ప్రొడక్షన్ చేయవచ్చు, కానీ కంపేర్ టు FL Studio కొంచెం టఫ్. ఇంకా హై సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి. హై సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎక్కువ ర్యామ్, సౌండ్ కార్డ్ ఎక్సెట్రా ఉండాలి. ఒక సాంగ్ రిమిక్స్ చేసే ముందు మనం ఒక జానర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ సాంగ్ని హిప్ హాపా, డబ్ స్టెప్పా, హౌజా అని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి జానర్కి వేరే వేరే BPM ఉంటుంది, మీకు స్క్రీన్ పైన పిక్లో చూడవచ్చు. ఏదైనా సాంగ్ చేసే ముందు సెలెక్టింగ్ ఏ జానర్ ఈజ్ ఇంపార్టెంట్. చలో ఇంకా లేట్ చేయకుండా ఒక సాంగ్ రిమిక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందు మనం ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఎక్కడికి పోతే చిన్నవాడ నుంచి నీతో ఉంటే చాలు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ సాంగ్ని హౌస్ మిక్స్లో చేద్దాం అనుకున్నాను. సో ఫ్రెండ్స్, హౌస్ మిక్స్ టెంపో ఎంత? 120 to 135. సో ఇక్కడ కట్ చేసుకుందాం. చాలామంది నాకు అడుగుతుంటారు, బ్రో సాంగ్కి ఇంకా బీట్కి ఎట్లా మ్యాచ్ చేయాలి అని. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనది అదే. ఈ టెంపోకి 130 టెంపో, ఇది మీకు డిఫాల్ట్గా ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు 130 వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫిట్ టు టెంపోకి కొట్టి ఇక్కడ 75 to 150 దానిపైన క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీకు ప్రాజెక్ట్ ఫైల్ ఎంత అయితే ఉందో 130 అని ఉంది ఇప్పుడు. సో 130కి సెట్ అయిపోతుంది. మీకు అదే వేరే జానర్ ఏమైనా కావాలనుకుంటే అక్కడ 130 ప్లేస్లో మీరు అక్కడ డిఫరెంట్ BPM పెట్టుకొని సేమ్ మెథడ్ యూస్ చేస్తే మీకు ఆ టెంపోకి సెట్ అయిపోతుంది సాంగ్. మనది నెక్స్ట్ స్టెప్. నాకు చాలామంది అడుగుతారు, బ్రో ఇది సాంగ్కి బేస్ ఎలా తీయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా తీయాలని. నేను మీకు ఇప్పుడు ఒక జస్ట్ సింపుల్ మెథడ్ బిగినర్స్ కోసం చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి విందాం సాంగ్. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. సో ఇక్కడ మీరు సాంగ్ పైన డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ దగ్గర ఇట్లా 3 డాషెస్ దగ్గర మళ్ళీ డబుల్ క్లిక్, ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీన్ని మిక్సర్ అంటారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏ ట్రాక్ పైన అయినా క్లిక్ చేసి Ctrl+L, ఈ Ctrl+L షార్ట్కట్కి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ప్రొడక్షన్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. మీరు సౌండ్ కొంచెం తగ్గించుకొని ఈ బాక్సెస్ ఏమో ఫ్రెండ్స్ ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి ఫ్రెండ్స్. ఇక్కడ పారామీటర్ EQ2 మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్న తర్వాత ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ ప్రీసెట్స్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి వోకల్ ప్రెజెన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ మీరు ఒకసారి వినొచ్చు. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు. కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అట్లా కాకపోయినా కానీ ఇంకా మీకు ఇంకా బేస్ తీయాలనుకుంటే ఇంకొక పారామీటర్ EQ యాడ్ చేసి ఇక్కడ 20 Hz అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇది ఇట్లా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కొంచెం డిఫరెన్స్ వినవచ్చు. నీతో ఉంటే చాలు
గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మీకు ఇంకా బేస్ వినిపిస్తుంది అనుకుంటే మీరు ఇంకా పారామీటర్స్ ఈక్యూ రివర్బ్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లాసీగా సౌండ్ కావాలంటే మనం రివర్బ్ యాడ్ చేద్దాం. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనది ఒక బేసిక్ హౌస్ లూప్. ఫస్ట్ కిక్ 4, తర్వాత క్లాప్ 4 బిట్, తర్వాత మళ్ళీ 8 బిట్, తర్వాత మళ్ళీ హ్యాట్స్ ఇక్కడ నీతో ఉంటే చాలు 3, 2, 4 మళ్ళీ 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నీతో ఉంటే చాలు ఇంకొక కిక్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ప్యాటర్న్ 4లో ఒక కిక్. ఇది పెయిన్ టూల్ లేకపోతే బ్రష్ టూల్. ఇది డ్రాగ్ చేయడానికి ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా సింగిల్ క్లిక్ చేసే దానికంటే ఇట్లా జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 4, సెకండ్ క్లాప్. నీతో ఉంటే చాలు దాని తర్వాత ఇక్కడ మెయిన్ మన కిక్ లూప్ ఇక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ ఇట్లా డ్రాగ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు. ఇది కూడా హ్యాట్స్ మనం ఇక్కడ నుంచి పెడదాం ఫ్రెండ్స్. నాకు ఇది క్లాప్ అంతగా నచ్చట్లేదు ఫ్రెండ్స్, సో మనం వేరే క్లాప్ తీసుకుందాం. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మీకు ఇన్బిల్ట్ కొన్ని ప్యాక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి క్లాప్స్, నీతో ఉంటే చాలు గుర్తురావు నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషం. ఫస్ట్ క్లాప్ కంటే బెటర్. మీరు ఎన్ని అయితే శాంపిల్స్ తీసుకుంటారో ఆ శాంపిల్స్ అన్నీ మీరు మిక్సర్లో పెట్టుకుంటే మీ సౌండ్ ఒక మంచిగా వినిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈక్వల్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఇట్లా మీరు సెట్ చేసుకోవాలి ఇక్కడ. సో మనం హ్యాట్స్ కూడా చేసుకుందాం. దీనికి కంట్రోల్ కీ ఏంటి ఫ్రెండ్స్, ఇన్సర్ట్ చేయాలంటే Ctrl+L. ఇప్పుడు ఒకసారి మనం సాంగ్ విందాం. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు, కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక బేసిక్ కిక్ లూప్. కానీ ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఏం లేదు. జస్ట్ వెనకాల ఒక మంచి హౌస్ లూప్ అది కావాలంటే మీకు ఈ ట్యుటోరియల్లో ఫ్రెండ్స్ ఏ థర్డ్ పార్టీ ప్లగిన్స్ లేకుండా ఒక ఈజీగా హౌస్ లూప్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇన్బిల్ట్ ప్లగిన్స్ కొన్ని వస్తాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో ఒక యూస్ఫుల్ హార్మ్లెస్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ప్రీసెట్స్ డిఫాల్ట్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఇక్కడ DX బేస్ 2FG అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి పియానోలో వెళ్ళి ఇది ఒక బేసిక్ లూప్ ఫ్రెండ్స్. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు సో మీకు ఫ్రెండ్స్ ఇది కొంచెం సౌండ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో అందుకే దీన్ని కూడా మనం మిక్సర్లో ఇన్సర్ట్ చేయాలి. Ctrl+L ఏదైనా ఒక ట్రాక్ తీసుకొని అక్కడ ఇన్సర్ట్ చేసేయండి. సౌండ్ తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి సైడ్ చైనింగ్ అంటే అంతగా ఐడియా ఉండదు.
సో నేను ఈ ట్యూటోరియల్లో సైడ్ చైనింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు వినండి, మీకు అర్థమవుతుంది దాని తర్వాత. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. సో విన్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ చైనింగ్ చేసిన తర్వాత మీరు కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తుంది చూడండి. దానికి మీరు గ్రాస్ బిట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. గ్రాస్ బిట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ చైనింగ్ అని ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో ఇట్లా ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం తగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వినండి. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు కథలు కథలు మొదలేగా. గ్రాస్ బిట్ యూజ్ ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కిక్ పడుతుంది కదా, అప్పుడు దీనిపైన పడకుండా అది కొంచెం స్లైట్గా పక్కన పడుతుంది, అప్పుడు మీకు డిస్టర్బెన్స్ రాదు. దాన్ని మెయిన్ యూజ్ గ్రాస్ బిట్ది. తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక తీసుకుందాం, ప్యాటర్న్ 6లో GMX. ఇది కూడా ఇన్సర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. Ctrl+L సైడ్ చైనింగ్ దీనికి కూడా. Ctrl+C కాపీ, మళ్ళీ Ctrl+V మీకు సింపుల్గా. మళ్ళీ బ్రష్ టూల్. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు. హ్యాట్స్ కూడా చేంజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం కొంచెం. కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు. చాలామందికి నాయిస్ సౌండ్ ఎలా చేయాలో తెలియదు, అంటే ఇట్లా డౌన్ లిఫ్టర్ లాగా. మీరు అది ఏ శాంపిల్స్ లేకుండా నేను మీకు ఒక ఈజీ ట్రిక్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక ప్లగ్ఇన్ యూజ్ చేసి. మీరు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకోండి. ప్యాటర్న్ 7లో యాడ్లో పోయి 3x OSC అని ఉంది కదా ఫ్రెండ్స్, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాటిలో అన్నిటిలో లాస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వినవచ్చు సౌండ్. పియానో రోల్. దీన్ని కూడా మీరు ఛానల్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇంతనే ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వినండి. ఇట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరు దీనికి ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఏ శాంపిల్స్ లేకుండా మీరు ఓన్గా ఒక నాయిస్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్, క్రియేట్ ఆటోమేషన్ క్లిప్. నెక్స్ట్ దీన్ని మీరు డౌన్ లిఫ్టర్ లాగా యూస్ చేసుకోవచ్చు. మీరు దీనికి ఇంకా ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్, మళ్ళీ మిక్సర్లో పోయి ఇక్కడ పోయి గ్రాస్ బిట్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాస్ బిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వినండి ఫ్రెండ్స్.
దీనికి షార్ట్ కట్ కీ ఫ్రెండ్స్ షిఫ్ట్. ఇట్లా మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ షిఫ్ట్ అవుతుంటే మీకు అది మళ్ళీ డూప్లికేట్ అయిపోతుంది. మీరు పక్కకు డ్రాగ్ చేయగానే ఒరిజినల్ అక్కడనే ఉంటుంది, డూప్లికేట్ మీకు పక్కన వచ్చేస్తుంది. సో మనం దీనికి ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఇది క్రాష్ ఫ్రెండ్స్. సో మీరు దీనికి రివర్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డబల్ క్లిక్, ఇక్కడ రివర్స్. మీరు ఏం అసలు శాంపిల్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు చాలా వరకు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే FL Studio మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి కొంచెం తగ్గించుకుందాం. నీతో ఉంటే చాలు గుర్తురావు నిమిషాలు అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా నీతో ఉంటే చాలు వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు. సో ఇది ఫ్రెండ్స్ మన ట్యుటోరియల్. చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, మీకు తప్పకుండా వస్తుంది. నేను యాక్చువల్గా వీడియో హాఫ్ చేశాను, ముందు చేసిన తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది అసలు ఎవరైనా చూస్తారా అని. అందుకే నేను ఫేస్బుక్లో ఒక స్టేటస్ అప్డేట్ చేస్తుండే. చాలామంది సపోర్ట్ చేశారు, కొంతమంది డిస్కరేజ్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఈ వీడియోలో డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కమెంట్లో నాకు చెప్పండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, అండ్ దిస్ ఇస్ యువర్ DJ Nikhil Martin signing off.